మరి కాసేపట్లో మూసి పరివాహక ప్రాంతాల్లో బాధితులను పరామర్శించబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. హైదర్గూడకు చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి మనకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, హైదర్గూడలో మరికొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా అక్కడ బాధితులు వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రెండో రోజు మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించనుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసి పరివాహక ప్రాంతాలైన హైదర్గూడ విలేజ్, లంగరౌజ్లోని హైదర్గూడ విలేజ్కు చేరుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే మూసి ఈ నిర్వాసితులు ఉంటారో వీరిని ముఖ్యంగా మూసి సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఇవాళ పటాపంచలు భగ్నం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ వీరందరికీ కూడా ఇవాళ అండగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి ఒక భరోసా కల్పించేందుకు, వారికి ఒక ధైర్యం కల్పించేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి వారికి కావాల్సిన న్యాయ సలహాలు కూడా మేమే చేస్తాం, మేము లీగల్గా కూడా మేమే పోరాటం చేస్తాం మీ తరపున అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటు మూసి పరివాహక ప్రాంతమైన ఇవాళ హైదర్గూడ విలేజ్ ఏదైతే ఉందో, హైదర్గూడ విలేజ్లో మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని బృందం ఇక్కడ పర్యటించనుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వారంతా చేరుకుంటున్నారు. మేము గత 15-20 సంవత్సరాల క్రితమే మేము ఇక్కడ ఇల్లులు నిర్మించుకున్నాం. ఇప్పుడు ఒక మూసి సుందరీకరణ పేరుతో మా ఇల్లులను తొలగిస్తానంటే ఎట్లా అని చెప్పేసి కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. మాకు ప్రతి క్షణం కూడా భయం ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా వారంతా ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం, ఇప్పుడు వచ్చి మా ఇల్లులు తీసేస్తానంటే ఎట్లా అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో వృద్ధులు ఉన్నారు, మా పిల్లల స్కూళ్ళని మేము ఇక్కడే నియర్ బై జాబ్ చేస్తుంటాం, మా జాబులు ఎట్లా కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏంది, మా పిల్లల స్కూల్స్ ఏందని చెప్పేసి కూడా వారంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ భవన్కు మొన్న కొంతమంది బాధితులు వచ్చారో వారితో మాట్లాడి మీకు అండగా మేము ఉంటామని చెప్పారు. గతంలో కూడా మూసి సుందరీకరణ చేశాం, కానీ ఈ తరహా బఫర్ జోన్ అని, FTL అని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా సుందరీకరణ చేశాం. వాళ్ళు అలా కాదని సుందరీకరణ పేరుతో ఒక బఫర్ జోన్ను ఎంత దూరం ఉంది, ఒక FTL ఎంత పరిధి అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా చెప్పకుండా తొలగించడం ఏందని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. అందుకు అనుగుణంగానే ఇవాళ బాధితులకు, వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఒక అండగా ఉండేందుకు మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ 2 రోజులు పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ మరి కాసేపట్లో కేటీఆర్, చెప్పండి అమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి? आप बोलो ना। 1 साल से ही रह रहे हम लोग। परेशानी ये है कि बोल रहे भी नहीं कितना जाए क्या, यहाँ रोज टेंशन रह रहा हमको। सुबह उठे तो रात में सोए तो टेंशन रह रहा कि क्या होएगा, कैसा होएगा। जो भी है हमको बोलना, क्लैरिफाई करना। నువ్వు చెప్పమ్మా. అది కాదండి, మేము కొత్త ఇల్లు ఇప్పుడే కట్టాము, చాలా రోజులు కాలేదు, కొత్త ఇల్లు. ఇట్లా మీరు మూసినది మంచి చేద్దామని మా ఇల్లు కూల్పేస్తే ఎట్లాగా, మేము ఎట్లా ఉండాలి, ఎక్కడ పోవాలి? మా పిల్లలు స్కూల్ ఇక్కడ దగ్గర, ఆఫీసుల దగ్గర పిల్లలకు ఎట్లాగా ఉండాలి, ఎట్లాగా ఎట్టుకోవాలి? మేము ఎంత పరిశాని, 30 సంవత్సరాల నుండి ఇప్పుడు ఇల్లు తీసుకున్నాము. మేము 1 సంవత్సరం అయింది ఇల్లు తీసుకొని, కొత్త ఇల్లు. మీకు అన్ని అనుమతులు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, అన్ని అనుమతులతోనే మేము ఇల్లు కట్టాము. లేకపోతే ఎందుకు కడతాము? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మేము అన్ని కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, నల్ల బిల్లులు కడుతున్నాం. పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మేము కట్టిండు కదా ఇల్లు. అధికారులను కలిస్తే అధికారులు ఏమంటున్నారు? ఇవన్నీ విని మాకు బాగా టెన్షన్గా ఉంది. మాకు ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతామో మీకు అట్లా అయిపోయింది మాకు ఈ చింతతోని. ఎంత గరీబ్ పరిస్థితి నుండి మేము ఇప్పుడు ఇంతవరకు వచ్చాము. పిల్లల భవిష్యత్తు మంచిగా అయింది. మేము ఎంత కష్టపడ్డాం అంటే చెప్పలేము. ఇప్పుడు మేము లోన్ కడుతున్నాం, లోన్ కట్టి 30 సంవత్సరాల లోన్ ఉంది మాకు. ఎట్లా కావాలి మా పిల్లల భవిష్యత్తు? ఇక్కడ చాలా మంది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా, 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము, ఇవాళ ఇక్కడ మా ఇల్లు తీసేస్తా అంటే ఎట్లా, మా పిల్లల భవిష్యత్తు ఏందని కూడా ప్రశ్నిస్తున్నారు. చెప్పండి అమ్మా. हमारा आदमी आर्मी में थे, रिटायरमेंट हो करके जितना पैसा था हमारा पूरा रिटायरमेंट का पैसा लगा दिया। ग्लेशियर में
-26 डिग्री पे मेरे आदमी रहे, कारगिल की लड़ाई में मेरे आदमी रहे। जितना पैसा था हमने सब पेंशन का जो आए वो सारा पैसा उसमें लगा दिया। अभी मेरे छोटे छोटे बच्चे थे तब मैंने क्या क्या करके कैसे वो बच्चों के यहाँ रखा कि हैदराबाद में हमारे आदमी हमको लेकर के आएगी। वहाँ का सब कुछ अच्छा है, एजुकेशन अच्छा है, वहाँ का माहौल अच्छा है, वहाँ पे कोई सब हमारे बच्चों की हमारी फैमिली की सेफ्टी रहेगी। लेकिन हमने ये नहीं सोचा था, हमने एक एक पैसा अपना उसमें लगा दिया, पूरे अपने जीवन की कमाई पूरी हमारे आदमी की लगा दी, सारे कष्ट उठा करके। और आज हमने नहीं सोचा था कि हमारा घर से हम बेघर हो जाएंगे। हमारे अभी बच्चे किसी लायक नहीं है, ना इधर के ना इधर। कितने साल हुआ? हम 2008 में आए थे, घर हमने बनाया 2015 में। 10 साल हो गए हमको घर बनाए हुए। अब हमारे पास कुछ भी नहीं है, ना हम पूरा परमिशन है, पूरा परमिशन, पूरे डॉक्यूमेंट्स हमारे पास हैं, ग्राम पंचायत डॉक्यूमेंट्स हैं और बिजली बिल, करंट बिल, हर चीज है। हमने 6 मंथ पूरा इन्वेस्टिगेशन करके पूरा तब घर लिया था, पूरा छानबीन सारी करके हम घर लिया। अभी हम कहाँ जाएं? कहीं जाने का रास्ता नहीं है। घर तो एक मंदिर होता है ना, वो हमारा मंदिर है हम सबका। एक चिड़िया घोंसला बनाती है, रात में आकर के सुकून से उसके सोते हैं। हम लोग दिन रात काम करके सुकून से सोते हैं कि प्रभु ने हमको एक छत दिया है उसके नीचे रहने के लिए। अब हमारे पास कुछ भी नहीं है, ना मेरे बच्चे अभी एजुकेशन कर रहे हैं, ना मेरे बच्चे जॉब में है, कुछ भी नहीं है हमारे पास। मेरा हस्बैंड के 65 ईयर्स एज हो गई, क्या करेंगे बताओ। हमने सोचा बहुत अच्छा है हैदराबाद, इतना अच्छा हर चीज के लिए अच्छा है, वातावरण अच्छा है, कोई बच्चे आते जाते, कभी कोई टेंशन नहीं है, इसलिए हम इधर रहे। हमारा सबका समस्या हमारा नहीं है, हमारे जितने लोग हैं सबको चाहिए। ये घर से बेघर मत करें। प्रजा जब सुखी है तभी राजा सुखी है। प्रजा दुखी है तो राजा नहीं सुखी हो सकता। ఇక్కడ ఎవరిని కదిలించినా కన్నీటి పర్యంతం అవుతున్నారు. మేము గత 30 సంవత్సరాల ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుండి మేము ఎంత కష్టపడి ఇల్లు కట్టినాము. ఎట్లాగా ఇట్లా మీరు మూసి నదికి డెవలప్ చేయండి, మంచిగా చేయండి, కానీ ఇట్లా ఇల్లు పడేసి కాదు, ఇల్లు పడేయద్దు, ఎవరికి పరేషాన్ చేయొద్దు. ఎంత పరేషాన్ అవుతుంది, మా ఆరోగ్యం పాడవుతుంది, మేము ఎట్లా ఉండాలి, మా పిల్లలకి ఏమవుతుంది, మా పిల్లలకు రాత్రి నిద్ర రావట్లేదు, తినటానికి తిండి పోవట్లేదు, ఇట్లా నిద్ర రావట్లేదు రాత్రి అనుకుంటే. లాస్ట్ 10 years కూడా గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు 10 months నుంచి గవర్నమెంట్ చూస్తారు. తేడా ఏంది? మేము ముందు ఇట్లా ఏం వినలే, వింటే మేము అసలు ఇల్లు తీసుకోపోదు. ఎందుకు తీసుకుంటాం? ఇట్లా ఉంటే మేము సంవత్సరం నర అవుతుంది మేము ఇంట్లో వచ్చి కొత్త ఇల్లు, ఈ లైన్గా ఇల్లులు ఉన్నాయి చూడండి, ఆ ఇల్లులు మేము మేము అందరం ఆ ఇల్లు సంవత్సరం నర అయింది వచ్చి. సత్యారెడ్డి గారు కట్టారు ఆ లైన్గా ఇల్లులు అంతా పర్మిషన్ తోనే కట్టారు కదా. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారు. వద్దు, ఆ డబుల్ బెడ్రూమ్ వద్దు, అసలు వద్దు, మాకు అసలే వద్దు. మా ఇల్లు మాకు కావాలంతే, మాకు డబుల్ బెడ్రూమ్ అసలే వద్దు. మా ఇల్లు మాకు కావాలంతే, మాకు డబుల్ బెడ్రూమ్ ఇందిరా మాది ఏం వద్దు, అసలు వద్దు. ఇక్కడ ఎవరిని చూసినా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము. ఈ మధ్య కాలంలోనే మేము ఇల్లులు నిర్మించుకున్నాం, సొంత ఇల్లులు. మా ఇంట్లో గుళ్ళున్నాయి, ఆ గుళ్ళను కూడా ఇవాళ కూలుస్తానంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ 9 నెలల కాలంలో మాకు చేస్తున్న తీరు చూస్తుంటే ఇవాళ ఆ పూర్తిగా ఒక మాకు విధ్వంసకర పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని మాకు ఎప్పుడొస్తారో, ఎప్పుడొచ్చి మా ఇల్లు కూలగొడతారో అన్న భయం మాలో నెలకొంది. మా ఇంట్లో 65-70 ఏళ్ళ వృద్ధులు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇవాళ భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము మా ఇల్లును అక్రమంగా కూల్చేసామంటూ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. వీళ్ళందరినీ చూస్తుంటే మాకు వల్ల ఎలా గవర్నమెంట్ ఈ విధంగా అయితే మేము ముందే తీసుకోకపోతుంది కదా. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఇలాంటి వార్తలు వినబడలే. ఈ 10 నెలల కాలంలోనే ఇవాళ ఇలాంటి వార్తలు వినపడడం మాకు కొంత ఇబ్బంది గురి చేస్తుంది. మా యజమాని, మా ఇంటి యజమాని, మా భర్త -25 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేసి పైసా కూడబెట్టుకొని మేము ఇల్లు కట్టుకున్నాం. కానీ ఇవాళ వీరు ఇల్లు ఒక్కరోజే వచ్చి మీ ఇల్లును గురుస్తాం, మీరు బఫర్ జోన్ అని, FTL అని చెప్పేసి చెప్తున్న మాటలు చూస్తుంటే మాకు నిద్ర పట్టని పరిస్థితి అని చెప్పేసి కూడా ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, మీకు ఇప్పుడు ఏమంటారు, అసలు గవర్నమెంట్ ఏమంటుంది? గవర్నమెంట్ మాకు మూసీకి దగ్గరలో మాకు బఫర్ జోన్కి వస్తుంది అంటున్నారు. వేరే వాళ్ళ ఇండ్లు గూలగొడుతుంటే మాకు భయం అవుతుంది. ఇంట్లో మేము ఏం చేయాలి ఇప్పుడు?
మాది కష్టార్జితం అంతా మేము 40 సంవత్సరాలదంతా కట్టి ఆనే పెట్టి ఇల్లు కట్టుకున్నాం మేము. కరెంటు బిల్లు, నల్ల బిల్లు, ట్యాక్సీలు అన్నీ కడుతున్నాం మేము. అయినా కానీ కూడా మళ్ళీ మాది ఇది బఫర్ జోన్కి వస్తుంది అనడము కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేని ఇది ఇప్పుడు ఎందుకు అంటుర్రా మాటలు? మరి ఇన్ని రోజులు ట్యాక్సీలు అవన్నీ ఎందుకు కట్టించుకోవాలి? మరి ఇదివరకు ఒకసారి వరదలు వచ్చినాయి అని 15,000 ఇచ్చిర్రు, అప్పుడు మాకు వచ్చి ఇచ్చినావా? ఇప్పుడు ఎందుకు కూలగొడతావు ఇండ్లు? ఇప్పుడు కూలగొట్టడం మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఇవి కూలగొట్టి అంటారు మీరు. డబుల్ బెడ్రూమ్ మేము ఎంత బాగు చేసి మేము కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్ సమానం కాదు మాకు. నేను కిరాయికి ఇచ్చి అదే కిరాయి మీద బతుకుతున్నాం మేము. ఇప్పుడు మా ఆయన రిటైర్మెంట్ అయిపోయింది, ఇంట్లోనే ఇప్పుడు 63 సంవత్సరాలు. మేము ఏం బతకాలి? ఎక్కడ పోయి బతకాలి? ఎలా పడితే మాకు మీరు గత 10 సంవత్సరాల పాలన చూసారు, ఇప్పుడు 10 నెలల పాలన ఎట్లుంది అసలు? ఇదైతే మరి హైడ్రా కంటే ఘోరం ఉన్నది రేవంత్ రెడ్డిది పరిపాలన. ఇది న్యాయం కాదు ఆయనకు. ఆయన భార్య పిల్లలకు కూడా మంచిది కాదు ఇట్లా చేసుడు. రాత్రి పగళ్ళు నిద్ర లేకుంటున్నాం మేము. తింటానికి తిండి తింటానికి కూడా తింటే ఏడా నిద్రపోతాం అన్న భయానికి కొంచెం కొంచెం తినుకుంటూ బతుకుతున్నాం మేము. ఇప్పుడు ఎట్లా మా బతుకులు? మేము ఏం చేయాలి? ఎట్లా బ్రతకాలి మేము? ఒకవేళ ఇల్లు పోతుంది అంటేనే భయం అవుతుంది. ఏం చేయాలి మేము? ఆ ఇల్లు గులగొడుతుంటే నా మన్మరాలు ఏమంటుంది? వాళ్ళు ఏడుస్తున్నారు ఇల్లు గులగొట్టినందుకు. నానే మన ఇల్లు పోతుందా అంటుంది. ఏం సమాధానం చెప్పాలి? నేను ఏం సమాధానం చెప్పాలి? అయితే ప్రభుత్వం అంటుంది వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారు, మేము గులగొట్టట్లేదని చెప్తున్నారు. చెప్తున్నారు కానీ మా భయం మాకుంటది కదా. ఎక్కడి నుండి వచ్చి ఎప్పుడు గులగొడతారో అన్న భయానికి నిద్రలు పోతలేము మేము. కాలని మొత్తం మేలుకుంటున్నాం. మగ పిల్లలు కూడా పొద్దున వాళ్ళు డ్యూటీలు చేయాలి, డ్యూటీలు చేయకుంటే నడవదు. అంత టెంపరరీ జాబులు, ప్రైవేట్ జాబులు చేసేటోళ్ళు ఇళ్ళల్లో ఉంటే నడుస్తుందా? మరి వాళ్ళు నిద్రలు పోకుండా డ్యూటీలు చేసి వచ్చి ఇట్లా పడుకోకుండా ఉంటే ఎంత మంచిది? ఇది దేనికి మంచిది? మాకు కూడా బాధ ఉంటుంది కదా. మా పిల్ల పొద్దంతా పోయి వచ్చి తిని వండుకోవాలని వాళ్ళు కావాలి వస్తున్నారు. ఎట్లా మరి మా బతుకులు? ఇవాళ కేటీఆర్ వస్తున్నాడు, నేను హరీష్ రావు కూడా చాలా ఏరియాలో తిరిగిండు, ఎలాంటి భరోసా వచ్చింది? హరీష్ రావు ఏమన్నాడు? మీ తరఫున నేను కొట్లాడతా, మీరు కాయిదాలు తెచ్చియండి అన్నారు. అయితే అవన్నీ ఈ రోజు రెడీ చేసినాం, రేపు తీసుకుపోయి ఇస్తాం మేము. కేటీఆర్ కూడా వస్తుండే, ఎలాంటి భరోసా మీకు వచ్చింది? మాకు నిన్న హరీష్ రావు చెప్పిండు, మీకు మీ తరఫున మేము కొట్లాడతాం మూసీవాసులకు అందరికీ అని. అయితే అదే భరోసా మీద మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ వస్తుండంటే ఇక్కడికి వచ్చినాం మేము. కేటీఆర్ మీద భరోసా ఉంది మాకు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వాళ్ళు మద్దతు తెలిపారు మూసీవాసులకంతా. అందుకే వచ్చినాం మేము. అయితే చాలా మంది మహిళలు ఉన్నారు, మేము 10 ఏళ్ళ సరబరాలు ఉన్నామని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటుంది ఇక్కడ? మాట్లాడుతున్నాం మేము. 30 ఏళ్ళు పోటీ ఉంటున్నాం. నీళ్ళు రాలే ఏం రాలే, కష్టం చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఆ కష్టం చేసుకోకుండా ఆయనతో కూడా రెక్కలు లేకుండా చేసినాము. ఇప్పుడు ఏం కష్టం చేసుకొని బతకాలి? ఉన్న ఇండ్లు పోయినాక మేము ఎట్లా బతకాలి చెప్పండి మీరే. మాకు ఇప్పుడు కాలు ఇప్పుడు చేసుకొని చేత కాకుండా ఆయన చేసి ఉన్న కాడికి ఇంత ఇల్లు ఉంది అనుకొని ఆశమైన ఉన్నాం. ఊళ్ళో ఉంటే ఉన్న భూమే, ఇక్కడ ఉన్న ఇల్లువా ఇంకా ఊకే మోర్లేసి మమ్మల్ని మూసిపెట్టాను. ఇంకా మాకేమొద్దు. మూసిని సుందరీకరిస్తామంటున్నారు కదా. సుందరిస్తే ఈ నుంచి అంత దూరం ఇండ్లుండయి పోతాయి అంటే నిద్రలో పోతలేరు. తెల్లాలు మనుషులు అన్నం తింటలేరు. గుండెలు వాళ్ళతో చేసేసిన కష్టం ఇంత బుక్కెడు తిని పండుకున్నాం అంటే అసలు నిద్రలు వస్తలేవు. ఎప్పుడు వచ్చి కూల కొడతాడు, బంపరాపర్ అంటాడు, ఇది అంటాడు, అది అంటున్నాడు. ఏదాన్ని లెక్క అనుకోవాలి మనం. ఇల్లు తీసేస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం వాళ్ళకు, ఏమైతుంది ఇబ్బంది అంటారు. డబుల్ బెడ్రూమ్ వద్దు మాకు ఇల్లే కావాలి. మా ఇంట్లో మేమే ఉంటాం, లేకపోతే అందులోనే పూడ్చి బొంద పెట్టమన్నాం. మాకు ఇంట్లో డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు. ఊర్లోనే ఉన్న శెల్కలు పోదెంగినాం. ఇప్పుడు ఉన్న ఇల్లు మేము ఎట్లా బతకాలి? ఏ ఆధారం పడి బతకాలి చెప్పు ఒక మాట. నీకు పలానా ఆధారం చూపించి నాకు ఇది చూపించి నువ్వు ఇల్లు కూలగొట్టు, ఆ ఆధారం పడి మేము బతుకుతాం, అంతే కదా. ఇప్పుడు ఎట్లా బతకాలి మరి మేము? ఇంత 5 ఎకరాలు చెలుకో ఉంటే అప్పుడు తక్కువ పైసలకు వస్తే తెచ్చి వస్తుంది. ఉన్న ఇల్లు కూడా కావా, ఇంకా మేము ఎట్లా బతకాలి? పిల్లలంతా అల్లని ఇంట్లో వేసి చేసి పెట్టి కూలగొట్టి సవాద్యంగా ఏం లేదు. ఇంకా మాకు చెప్పేది లేదు, చేసేది లేదు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటుంది ఇక్కడ? మీకు వచ్చిన ప్రధాన సమస్య ఏంటి? మేము 2012 ల్యాండ్ తీసుకున్నాము. ఇప్పుడు 35 years అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది బఫర్ జోన్, ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు సడన్లీ వచ్చి మమ్మల్ని ఇల్లు కాల్ చేయనంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? అంత పెద్ద ఇల్లు కట్టుకొని 1,80,00,000 పెట్టి ఇల్లు కట్టినాం. మేము కట్టుకొని మేము బయటకు అంటే ఎట్లా వెళ్తామండి? మా అమ్మాయి 23 years ఉంది. ఆ అమ్మాయి పెళ్లి ఆపేసి కూడా నేను ఇల్లు కొన్నాను, ఎందుకంటే సొంత ఇంట్లో ఉండాలి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలని. కొడుకుకేమో 25 years, పాపకేమో 23 years. వాళ్ళ పెళ్లిళ్ళు చేయకుండా మేము అప్పసప్ప చేసి ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని ఇల్లు కట్టి మేము
పెళ్లి చేద్దామని ఆలోచించినాము. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటే మా బతికెట్లా? ఇప్పుడు మా పిల్లల పెళ్లి వరకు ఎప్పుడు ఎంత సంపాదించాలి? మేము ఎంత సంపాదించాలి? ఎప్పుడు పెళ్లి చేయాలి? పిల్లలు ముసలి అయిపోతారు. ఇంకా ఈయన చేసే గణకార్యం వల్ల మేము ఎప్పుడు సంపాదించాలి చెప్పండి? మాకే సగం మీడైపోయింది. సంపాదించడానికి ఉండాలి కదా మాకు కూడా శక్తి. మరి ఈయన వచ్చి ఆయనంతలో ఆయన కులగొట్టేసి వెళ్ళిపోతుంటే మాకు ఎట్లా? ఇక మేము ఆ డబుల్ బెడ్రూమ్ మా ఇంట్లో కొంచానికి కూడా సరిపోదు. అది ఆయన ఎక్కడో డబుల్ బెడ్రూమ్ అంటే మేము ఇక్కడ బిజినెస్ ఉంది మాకు, ఇక్కడ మా పిల్లలు చదువుకుంటారు. ఇక్కడ మేము ఎట్లా వెళ్తామండి అక్కడికి డబుల్ బెడ్రూమ్ కి? అక్కడ కొండమైనా కూడా అక్కడికి చూపించాలి మనిషికి, ఏదైనా వీళ్ళకి బతకడానికి బతుకుతేరు చూపించి అప్పుడు మనం సెటిల్ చేయాలి. సడన్లీ వచ్చి ఇల్లు కాల్ చేసి సామాన్ తీసుకుపోయి మీరు అక్కడ ఉండండి అంటే ఎట్లుంటాం చెప్పండి? ఇట్లా చేస్తాం సార్. మేము ఉండాలా సావాలా? మేమైతే మా ఇంటి వాడికి వస్తే మాత్రం ప్రాణాలనే వదులుతాం, కానీ ఆడిని మాత్రం కూలగొట్టనీయం. ఇదే మేము చేసేది. అయితే సుందరీకరణ చేస్తాము, ఈ బఫర్ జోన్ ఉన్నాయి, FTL ఉందని మీకు గతంలో ఎప్పుడైనా చెప్పారు? అసలు చెప్పలేదు. అది మాత్రం ఎప్పుడు చెప్పలేదు మాకు. అసలు మా ఇంటికాడికి వచ్చి డైరెక్ట్ అది ఆ రెడ్ మార్క్ వేయడము, సడన్లీ వెళ్ళిపోవడం, ఇంతే. మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు లేదు. వాళ్ళని రోజు మీరు కాల్ చేసేయాలి అంతే. ఇదేనా సార్ ఇది? ఈయన వచ్చి ఎవరిని ఉద్ధరిస్తున్నా? అసలు అందరితో ఓట్లు వేసుకుని ఇదే ప్రజల కోసం ఆయన చేసింది, ఓట్లు వేయడము. ఇప్పుడు గురువారం నుండి బయట వేస్తుంది సార్. మాకు ఎంత గలీజ్ అనిపిస్తుంది. ఇట్లా రావాలంటే రోజు రావడమే. మాకు ఇప్పుడు ఎంత అది ఉంది, ఇప్పుడు సిగ్గు అనిపిస్తుంది మాకు బయటికి రానికే. తెలుసా వీడు చేసింది గణకార్యము? వీడు వద్దే వద్దు సార్, వీడు వద్దే వద్దు, మాకు అవసరమే లేదు వీడు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? మీకు ఈ సమస్య ప్రధానంగా ఎప్పుడు మీకు తెలిసింది? అధికారులు ఏమంటున్నారు? మేము చిన్నప్పటి నుంచి ఉన్నది ఇక్కడే సార్. మా ఊర్లలో మేము ఇల్లు వదిలేసుకొని పొలాలు వదిలేసుకొని బతుకు తెరువు కోసం ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నాము. అలాంటప్పుడు కొన్ని సంవత్సరాలు కష్టపడి రూపాయి జమ చేసుకొని పెళ్ళైన దగ్గర నుంచి అన్ని జల్సాలు చేయకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలి, దాచిపెట్టుకోవాలన్న ఒక ఒపీనియన్ తోటి చిన్న ఒక ఫ్లాట్ తీసుకున్నాము. ఫ్లాట్ తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసిరు. మా భార్య లేసి అక్కడ అడిగిరు కూడా, ఏదైనా లీగల్ గా ప్రాబ్లం ఉందా సార్ అని అడిగిరు. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఏం ప్రాబ్లం లేదు సార్, తీసుకోవచ్చు అన్నారు. తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసిరండి? ఈ రోజు వచ్చి రెడ్ బెడ్ లో ఉంది, రివర్ బెడ్ లో ఉంది, అది ఇదని చెప్తున్నారు కదా. ఈ రివర్ బెడ్ అనేది FTL అనేది ఎప్పుడు వచ్చింది సిస్టమ్? ఇప్పుడు వచ్చింది సిస్టమ్. సీఎం మారంగానే సిస్టమ్ వచ్చింది. సీఎం మారక ముందు రాలేదు. కానీ ఈ రోజు 50 ఫీట్లని 60 ఫీట్లని మీరు తీసుకోవడం ఎంతవరకు న్యాయము? మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల మీద కాదు కదా మీరు చూపించాల్సిన ప్రత్యక్షం అనేది. ప్రతి ఒక్కరు ఎంత సఫర్ అవుతున్నారు. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంతమంది బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు చేసే పరిపాలన సరిగ్గా ఉంటే ఈ రోజు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, జల్లలు అందరూ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి రాకపోయేది. నీకు చేతనవ్వట్లేదు, ప్రభుత్వాన్ని నడపడం నీకు చేతనవ్వట్లేదు. పక్కకి జరిగిపోండి, వేరే సీఎం వస్తారు, మేము ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాము, మా కష్టాలను మేము చెప్పుకుంటాం, ఏదో ఒక విధంగా బ్రతుకుతాము. కానీ నువ్వు వచ్చి అనవసరంగా మిడిల్ క్లాస్, లో క్లాస్ వాళ్ళ జీవితాల మీద మీరు దెబ్బ కొట్టకండి. ఎంతసేపు ఉన్నా పబ్లిక్ ని పబ్లిక్ లాగానే ఉంచండి తప్ప వాళ్ళని ఇంకా కొంచెం ఎక్కువ యుద్ధం చేసేటట్టుగా, పోరాటం చేసేటట్టుగా. ఒకప్పుడు ఆల్రెడీ పోరాటాలు చేసి ఈ తెలంగాణను తీసుకొచ్చుకున్నాము. మళ్ళీ ఇప్పుడు అనవసరంగా మీరు యుద్ధాలకి తావునివ్వకండి. మీ తిప్పలకు మీరు ఉండండి, పబ్లిక్ తిప్పలకి పబ్లిక్ ని ఉంచండి. పబ్లిక్ ని మంచిగా చూసుకోవాలి అనుకుంటే రోడ్లని చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మందుల ఫెసిలిటీస్ లేవు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ లేవు. ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని పబ్లిక్ మీద వచ్చి పడ్డావు. నీకు అంత బడ్జెట్ ఎక్కువ అయితే పోయి ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ ని చూడండి, రోడ్లని చూడండి. వర్షాలు వస్తే బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. నీకు భాష రాదు. నీ భార్య బిడ్డలు బాధపడితే చూడగలవా నువ్వు? నీ బాధ ఎంత, మా బాధ అంత కాదా? పిల్లలు వేసుకుని రోడ్డు మీద పడి ఎవడయ్యా మాకు ఇచ్చింది డబ్బులు? ఎవడో మా సొంత సొసైటీలో ఇల్లు ఏ గుడిసో బొడిసో కొనుక్కుని ఉంటున్నాం. ఎవడిచ్చాడు మాకు? మా పిల్లలకి బట్టలు లేకపోతే ఇచ్చాడా, చీరలు లేకపోతే ఇచ్చాడా? ఇది ఏం పరిపాలన? ఇది ఎలా పరిపాలిస్తాడు? భాష వచ్చా నీకు? మాట్లాడితే వచ్చా అసలు నీకు? సార్ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? పబ్లిక్ ఏమైనా ఇచ్చారా? మూసీలో ఉండండి కొన్ని రోజులు, మేము వస్తాము తర్వాత కూలగొడతామని ఏమైనా ఇచ్చారా? ఓ 10,000 ఇచ్చిరా, 1,00,000 రూపాయలు ఇచ్చిరా? దేని గురించి ఈ రోజు వచ్చి కొట్లాడతారు? మీ ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తలేరు కదా. ఎంతసేపు ఉన్నా మేము రూపాయి జమ చేసుకుని మేము కట్టుకున్న ప్లేసెసే కదా. ఏ గవర్నమెంట్ అయితే మాకు హెల్ప్ చేయలేరు కదా. అలాంటప్పుడు ఈ రోజు బఫర్ జోన్ లో ఉంది, FTL లో ఉంది అన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిరు? పోయి ఫస్ట్ ఆఫీసుల మీద పడండి. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏసీ రూమ్లల్లా మంచి లగ్జరీ లైఫ్ లో బ్రతుకుతున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు, హాయిగా ఉన్నారు. ఇప్పుడు సఫర్ అవుతుంది ఎవరు? మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇల్లీగల్ ఏమన్నా ఉంటే ప్రాపర్టీస్ వాళ్ళ మీద అటాక్ చేయండి, మిడిల్ క్లాస్ వాళ్ళ మీద కాదు కదా అటాక్ చేయాల్సింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిన్న హరీష్ రావు పర్యటించండి, వాళ్ళ KTR కూడా వస్తుంది. ఎలాంటి భరోసా మీకు వస్తుంది?
వాళ్ళు కూడా ఏదైనా మంచి చేస్తారన్న నమ్మకంతో మేము కూడా వాళ్ళు మా బాధల్ని చూసి వాళ్ళు వస్తున్నారు. మేము వెళ్ళట్లేదు, వాళ్ళే వస్తున్నారు. పబ్లిక్ తరపు నుంచి మేము పోరాడతాము, పబ్లిక్ లో మేము ఉంటాం అనేసి వాళ్ళు వస్తున్నారు తప్ప మేమేమి వెళ్ళట్లేదు. ఇంకొకటి టీవీలో కూడా ప్రచారం ఏం జరుగుతుందంటే డబ్బులు ఇచ్చి వెనకాల నుంచి నడిపిస్తున్నారని. కడుపు మీద కొడితే ఏ ఒక్క పబ్లిక్ అయినా లేస్తారు. కడుపుల మీద కొడుతున్నారు మీరు ఇప్పుడు, ఆస్తుల మీద కాదు, కడుపుల మీద. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఇల్లే అయిన తర్వాత ఏ రోడ్డు మీద పోయి పడాలి? పిల్లలు, భార్య, భర్త అనేటోళ్ళు ఒక కుటుంబం అనేది ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో. ఏ రోడ్డు మీద వెళ్ళి వండుకొని తినాలంటే మేము ఈ రోజు 50 లక్షల ప్రాపర్టీని వదులుకొని 3 లక్షలు కూడా విలువ చేయకుండా అన్ని ఫెసిలిటీస్ లేని ఒక బెడ్రూమ్లలో వెళ్ళి ఉండాలి. డబుల్ బెడ్రూమ్లలో అంటే ఎక్కడ వెళ్ళాలి? మా హస్బెండ్స్ వర్క్ ఎక్కడ వెళ్ళాలి? మా పిల్లల స్కూల్స్ ఎటు వెళ్ళాలి? మేము ఉంటున్న వాళ్ళు ఎటు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆయన వచ్చి ఉండమనండి, స్లమ్ ఏరియాలలో ఆయన వచ్చి ఉండమనండి. అదే డబుల్ బెడ్రూమ్లలో ఆయనని ఆయన కూతుర్ని తీసుకొని రమ్మనండి, వచ్చి ఉండండి. మంత్రులు గాని సీఎం గాని ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి అందులో ఉండండి, అప్పుడు మేము ఉంటాం. వాళ్ళు వచ్చి ఉండండి. మీకేమో గవర్నమెంట్ క్వార్టర్స్ కావాలి, పబ్లిక్ ఏమో రోడ్డు మీద వచ్చి ఉండాలా? ఇది ఎక్కడి పద్ధతి అండి? దీనికోసమా తెలంగాణ కోసం మనం పోరాడింది? తెలంగాణ కోసం ఆ పాకులాటలు దేని గురించి? ఈ రోజు తిండి తినకుండా, పండుకోకుండా, నిద్ర లేకుండా ఈ రోజు రోడ్ల మీద వచ్చి ఏ రోజు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియకుండా ఉంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మా సామాను తీసి వేరే దానికి వేయటానికి వాళ్ళు ఛార్జీలు పెట్టుకుంటారా? అలాగా సార్, ఇప్పుడు ఏ గవర్నమెంట్ నడుస్తుంది? రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి కూడా గవర్నమెంటే, పర్మిషన్ ఇచ్చే వాళ్ళకి కూడా గవర్నమెంట్. ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ నుంచి వచ్చారు, గవర్నమెంటే కదా. ఇప్పుడు గవర్నమెంట్ది వినట్లేదు. అయితే ఆమ్ జనాలు ఏం చేయాలి చెప్పండి సార్ మీరు? అక్కడ ఒక మాట, రిజిస్ట్రేషన్ ఉన్న దగ్గరికి మేము వెళ్ళట్లేదు, పట్టాలు ఉన్న దగ్గరికి వెళ్ళట్లేదు అని. అలాంటప్పుడు మార్కింగ్ ఇచ్చి ఎందుకు టెన్షన్ పెడుతున్నారు మనుషులని? పట్టాలు ఉంటే మేము వెళ్ళట్లేదు అన్నారు. నేను ఒకటి మొన్న వీడియో తీసి పెట్టాను. నేను పట్టాలు నా దగ్గర అన్ని ఉన్నాయి. అసలు ఉండాలా చావాలా? దానికన్నా ముందు ఇల్లులు ఖాళీ చేయమనే దానికన్నా ముందు ఏమైనా కలిపి చంపేసండి పబ్లిక్ ని. అప్పుడు కానీ ఎవరు మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఉండరు. ఉండరు అసలు. మీ గవర్నమెంట్ కు మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, మీ పరిపాలన మీ ఇష్టం వచ్చినట్టు సాధించవచ్చు. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన లాగానే ఉంది. పబ్లిక్ పాలనకి కాదు, పబ్లిక్ కోసం సేఫ్టీగా ఆలోచించే ఏ సీఎం కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకోడండి. ఆయన తీసుకున్నాడు. ఆయనకి ప్రజల కంటే ఇంపార్టెంట్ ఫస్ట్ చేయడానికి ఏ వర్క్ లేదు కదా. ఏ పని లేనప్పుడు ఏదో ఒక పని ముందు వేసుకోవాలి, కూర్చోవాలి. కాబట్టి ఆ పని వేసుకొని కూర్చున్నారు. సిటీ మొత్తం అంతా కవర్ అయిపోయింది ఆల్రెడీ, ఏది చేయడానికి లేదు. కాబట్టి ఆయనకి ఈ పని దొరికింది, ఈ పని చేస్తున్నారు. కానీ దానివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు సఫర్ అవుతున్నారు. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేస్తే మంచిగా ఉంటది. లేకపోతే ఇంతకన్నా దారుణంగానే ఉంటది, ఇంతకన్నా ఘోరంగానే ఉంటది. పబ్లిక్ అన్నా చేస్తారు, గవర్నమెంట్ అయినా చంపేస్తారు. ఏదో ఒకటి మాత్రం పక్కా అవుతుంది అది మాత్రం. కానీ వదులుకోవడానికి అంత ఈజీగా అయితే ఎవరు లేరు, ఏ పీపుల్ కూడా లేరు అంత ఈజీగా. లైఫ్ మొత్తం కావాలి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే లైఫ్ మొత్తం కావాలి. ఈ సిటీలో ఎక్కడ దొరుకుతుందండి ప్లేస్? ఇప్పుడు మాకు ఇక్కడ దించి తీసేస్తే ఎక్కడ పోయి ఉంటాము? డబ్బులు ఇచ్చినా గానీ ఏడ ఉంది ప్లేసు? ఏడ పోయి బ్రతకాలి మేము? అంటే కష్టపడి రోడ్డు మీద నుంచి వచ్చిన వాళ్ళను మళ్ళీ రోడ్డు మీదకి తోసేద్దామని చూస్తున్నాడు కదా. ఇంత ఇంప్రూవ్మెంట్ అయ్యి, ఇంత డెవలప్మెంట్ అయిన గవర్నమెంట్ లో కూడా మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి బతకాల్సి వచ్చింది. ఏంటి అండి పరిస్థితి? ముందుకు వెళ్ళాలి, డెవలప్ అవ్వాలి అనుకోవాలి, కానీ మళ్ళీ దీనమైన స్థితికి తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ ఇంతకు ముందు ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తెగిపోయింది. ఎక్కడ ఉంది ప్లేస్? సిటీలో ఎక్కడ ఉంది? నువ్వు చూపిస్తావా జాగా? మాకు కావాల్సిన ప్లేస్ లో నువ్వు చూపిస్తావా? మీరు ఇస్తారా? ఇల్లు కట్టిస్తారా? ఇల్లు కట్టిస్తుంటే చెప్పండి, మా ఇండిపెండెంట్ ఇల్లు ఇచ్చేసి మీ ఇండిపెండెంట్ ఇల్లు మేము తీసుకుంటాం, అది మాకు కావాల్సిన ఏరియాలోనే కట్టియండి. మరి అట్లంటే ఓకే, కానీ సిటీలో ఎక్కడ ఉందండి ప్లేస్? ఏడారుకుంటాం మేము ఇప్పుడు డబ్బులు ఇస్తాము, వాళ్ళకి జరిమానా కట్టిస్తామంటే ఉన్న ఇల్లులను తీసేసి ఎక్కడో ఏమని మేము అడగట్లేదు కదా. అసలు ఫస్ట్ ఉన్న ఇల్లులను తీయకుండా దాన్ని కొంచెం డెవలప్మెంట్ మీరు చూసుకోండి. దాన్ని ఏ విధంగా చేస్తే పబ్లిక్ సఫర్ అవ్వరో ఆ విధంగా మీరు చేయండి, కానీ పబ్లిక్ మీద కాదు పడాల్సింది. కానీ దీని మాత్రం తీవ్రమైన ఉంటాయి, దీనికి మాత్రం తీవ్రంగా ఉంటాయి. వాళ్ళ డెసిషన్స్ అలానే ఉంటాయి, మా డెసిషన్స్ మాకు వేరేనే ఉంటాయి. అసలు ఏదైనా కానీ యుద్ధం చేస్తాము, ఇంకా ఎక్కువనే అవుతుంది కూడా, కానీ తక్కువ అయితే కాదు. డెసిషన్ పర్మనెంట్ సొల్యూషన్ రావాలి, పర్మనెంట్ గా ఒకటి ఆర్డర్ అనేది రావాలి మాకు. ఈ మూసి దగ్గరికి మేము రాము అని ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చి ఇట్లనే ఫైట్ చేసాము, ఇట్లనే చేసాము. మేము కట్టుకున్న కళలు అండి అవన్నీ, మా జీవితం మొత్తం కళలు అవి. మామూలుగా తీసుకున్న ప్లేసెస్ కాదు, ఎవరో దానం ఇస్తే తీసుకున్న ప్లేసెస్ అయితే కాదు కదా. అందుకోసమే వదిలే ప్రసక్తి అయితే లేదు, ఇల్లులనైతే వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ ఏదేమైనప్పటికీ మేము గత 30-40 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఇవాళ మమ్మలను అర్ధరాత్రి వస్తారా, అపరాత్రి వస్తారా, మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళగొడతారా అనే భయంతో మేము ఉన్నాం. ఇవాళ ఒక డబ్బులు ఇచ్చి తిటిపిస్తున్నారని చెప్తున్న మంత్రుల మాటలు ఏవైతున్నారో దాన్ని కూడా ఇవాళ తీవ్రంగా మండిపడుతున్నారు. మా కడుపులు కొడితే మాకు మా బాధ తెలుస్తుంది, అందుకే మేము ఇవాళ రోడ్ ఎక్కి ఇలా చెప్తున్నాం. ఇవాళ ఒక సీఎం చెప్తున్నాడు, మా ఇంట్లో ఉండొచ్చు అంటున్నాడు. ఆ సీఎం ఇవాళ అదే డబుల్ బెడ్రూమ్లు ఉంటాడా మరి ఆయన బిడ్డ పిల్లలతో అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ.